సో అందరికీ హాయ్ స్టూడెంట్స్. తెలంగాణ ఎంసెట్ థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో, సో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నా లేకపోతే ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ అన్నా రెండు ఒకటి మీనింగ్ అన్నమాట. అందులో ఎటువంటి కన్ఫ్యూజన్ అయితే పెట్టుకోవద్దు. సో మీరు కనుక థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. ఇది మీకోసమే అన్నమాట. స్పెషల్గా ఎవరైతే సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి థర్డ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తుంటారో మీకోసం ఈ స్పెషల్ వీడియో. ఓకే, మన వీడియోలో థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్కి ఏ కాలేజ్లో ఏ బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయో తెలుసుకుందాం. ఆ ప్రాసెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మనం ఎలా చెక్ చేసుకోవాలని చెప్పేసి. ఒకవేళ మీకు సెకండ్ ఫేజ్లో సీట్ వచ్చి మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే కనుక మీరు కొంచెం ఆలోచించుకోండి. ఎందుకంటే మీరు అనుకున్న కాలేజీలో, సో థర్డ్ ఫేజ్లో నేను ఈ కాలేజీలో పెట్టుకొని నాకు ఈ కాలేజీలో కావాలి థర్డ్ ఫేజ్లో అని మీరు అనుకుంటే కనుక ఆ కాలేజీలో థర్డ్ ఫేజ్కి ఏమన్నా వేకెంట్ సీట్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకవేళ వేకెంట్ సీట్స్ ఉంటే మీరు అప్లై థర్డ్ ఫేజ్కి వెళ్ళినా కూడా మీకు బెనిఫిట్ అనమాట. లేదు మీరు అనుకున్న కాలేజీలో వేకెంట్ సీట్స్ లేకుండా మీరు థర్డ్ ఫేజ్కి వెళ్తే కనుక మీరు నష్టపోతారు, ఇబ్బంది పడతారు. కాబట్టి సో మీరు థర్డ్ ఫేజ్కి వెళ్ళాలనుకుంటే కనుక ముందుగానే చెక్ చేసుకోండి, వేకెంట్ సీట్స్ ఉన్నాయి చెక్ చేసుకొని అప్పుడు మాత్రం వెళ్ళండి. ఇప్పుడు మన వీడియోలో కాలేజ్ వైజ్గా నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ తెలుసుకుందాం, బ్రాంచ్ వైజ్గా. వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా ఫ్యూచర్లో మీకు తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ కావాలనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ముఖ్యంగా వీడియోకి ఒక లైక్ ప్లీజ్. ఓకే, చూడండి ఇక్కడ ఇది తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనము ఒక 2 లింక్స్ ద్వారా థర్డ్ ఫేజ్కి నంబర్ ఆఫ్ వేకెంట్ సీట్స్ తెలుసుకోవచ్చు. ఇక చూడండి, ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్. ఫస్ట్ మీరు ఈ లింక్ ఓపెన్ చేసుకోండి. ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లింక్ ఓపెన్ చేసుకుంటే మనకు తెలంగాణ ఎంసెట్ సంబంధించిన ఆ కాలేజెస్ లిస్ట్ మొత్తం అయితే వచ్చేస్తుంది ఇక్కడ. సో ఈ కాలేజెస్ లిస్ట్లో మీకు ఏ కాలేజ్ డేటా కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, సారీ, సో ఇక్కడ చూడండి సిబిఐటి అనమాట, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఈ కాలేజ్లో థర్డ్ ఫేజ్కి ఏమన్నా వేకెంట్ సీట్స్ ఉన్నాయా లేదా నేను చెక్ చేసుకోవాలి. ఓకే, సో సిబిఐటి మీరు ఓపెన్ చేసుకుని ఇక్కడ సిబిఐటి తర్వాత మీకు ఏ కోర్స్ కావాలి ఈ కాలేజ్లో. సో ఇప్పుడు ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్స్ వచ్చేసి మనకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కదా, 231 సీట్స్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, AI అండ్ ML అనమాట, ఇది 92 సీట్స్ అయితే ఉన్నాయి. సో మనం సిఎస్సికి చెక్ చేద్దాం. సిఎస్సి 231 సీట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఫీజు కూడా మనకి చాలా ఎక్కువ ఫీజు అయితే ఉంది. రీసెంట్గా ఈ ఫీజు అనేది పెంచారనమాట. లైక్ 1,40,000 ఉంది కదా ఇది, దీని ఇప్పుడు 1,65,000 దాకా చేశారనుకుంటాను. ఓకే, అది ఇప్పుడు ఈరోజు వచ్చింది అప్డేట్ అనేది. ఇప్పుడు చూడండి, ఈ కాలేజీలో మనకి సిఎస్సికి 231 సీట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని సీట్ మిగిలాయి? ఇంత 231 ఫిల్అప్ చేసేస్తారా లేకపోతే ఏమైనా మిగిలాయా? సో దానికోసం మనం ఏం చేయాలంటే 231 గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళేసి కాలేజ్ వైజ్ లిస్ట్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ కాలేజ్ వచ్చి సిబిఐటి నేను చూస్ చేసుకోవాలి. సిబిఐటి కదా, ఓకే ఇక్కడ ఉంది. తర్వాత నేను కోర్స్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. నాకు సిఎస్సి కావాలి కాబట్టి ఇది పెట్టుకుంటాను. షో అలాట్మెంట్స్ కొడతాను. సో ఇక్కడ మొత్తం ఎంతమందికి అలాట్మెంట్ చేస్తారనేది ఇక్కడ లిస్ట్ అయితే వచ్చేస్తుంది మనకు. 230 మెంబర్స్కి సిఎస్సి బ్రాంచ్లో అలాట్మెంట్ జరిగింది. ఫస్ట్ 2 ఫేసెస్ రెండు కలుపుకోను అనమాట. ఓకే, 230. సో మనకు ఓవరాల్గా సిఎస్సి బ్రాంచ్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? 231 అయితే ఉన్నాయి. ఒకే ఒక సీట్ అయితే మిగిలింది అనమాట. సో 230 ఫిలప్ చేసేస్తారు కదా, ఇక్కడ చూసండి 230 ఫిలప్ చేసేస్తారు. సో సిబిఐటి సిఎస్సి బ్రాంచ్ 231 ఉన్నాయి. సో ఒకే ఒక సీట్ అయితే మిగిలింది అనమాట. థర్డ్ ఫేజ్కి ఒక సీట్ అయితే మిగిలింది. ఓకే, సో ఈ విధంగా మీకు ఏదైతే కాలేజ్ థర్డ్ ఫేజ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కాలేజ్లో ఏమైనా వేకెంట్ సీట్స్ ఉన్నాయా లేదా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఈ 2 లింక్స్ ద్వారా అనమాట, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఈ లింక్ ద్వారా, అలాగే ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ లింక్ ద్వారా. ఈ 2 లింక్స్ మనం ఓపెన్ చేసుకొని రెండు కంపారిజన్ చేసుకొని సో ఎన్ని సీట్లు మిగిలినాయో చెక్ చేసుకోవచ్చు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు ఈ మంత్ 8th నుంచి స్టార్ట్ అవుతుందండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.